కాంట్రాక్ట్ ఉద్యోగుల 100% గ్రాస్ శాలరీ కల నెరవేరింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్న 1560 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లకు 100% గ్రాస్ శాలరీ అమలు చేయడంతో పుట్టపర్తిలోని డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ఆవరణలో ఏపీ పీఎం సేవ, ఏపీ కోసేవ ఆధ్వర్యంలో కాంట్రాక్టు, రెగ్యులర్ అయిన ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిత్రపటానికి ఈ సందర్భంగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏపీ పీఎం సేవ, ఏపీ కోసేవ రాష్ట్ర అధ్యక్షులు లంకా మణికాంత్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల ఉద్యోగుల కలను నెరవేర్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీరం రమేష్, కళాధర్, కరుణాకర్ రెడ్డి, మస్తాన్ వలి, వాసుదేవరెడ్డి, చెన్నకేశవరెడ్డి, అన్సర్ తదితరులు ఉద్యోగులు పాల్గొన్నారు. మాకు గత ప్రభుత్వంలో 100% గ్రాస్ శాలరీ కావాలని చెప్పి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తే 2023లో జియో నెంబర్ 167 అని ఓ జియో ఇచ్చి దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేయని పరిస్థితుల్లో అగమ్య గోచరం ఉండి మేము ఎంత వేడుకున్నా కానీ అరణ్యరోధనగా మిగిలిపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యకుమార్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధను ఆయనతో వ్యక్తపరిస్తే ఆయన పెద్ద హృదయంతో ఏదైతే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఆ 100% గ్రాస్ శాలరీకి సంబంధించిన జియోని ఇప్పించడమే కాకుండా ఏ రోజైతే ఆగిపోయిందో ఆ రోజు నుంచి ఎరేరిస్ రూపంలో మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినందుకు గాను కోర్టు ఆర్డర్ ద్వారా ఇర్రెగ్యులర్గా బయటికి వెళ్ళిపోయిన మా సోదరులు 1207 వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి 20 ఏళ్ళు 23 ఏళ్ళుగా సర్వీస్ చేసి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకి అన్యాయం జరిగింది సార్ అంటే మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా అఫిడవిట్ వేయించడానికి సత్యకుమార్ గారు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి క్షీరాభిషేకం చేయటం కానీ ఆయన సొంత జిల్లా సత్యసాయి జిల్లాకు వచ్చి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎల్లవేళ మాపై ఆ సానుకూల దృక్పథంతో ఉండాలని, అవకాశాన్ని దేవుడు ఆయనకి ఎక్కువ కాలం ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.